వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ పబ్ లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవలే సదరు యువతి మరో పబ్ లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న ఆ యువకుడు అనుమానంతో యువతిని హతమార్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇప్పుడు వీడు ఎక్కడ పరిచయమో బంజారాహిల్స్లో పరిచయం. హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ పబ్ లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవలే సదరు యువతి మరో పబ్ లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న యువకుడు అనుమానంతో యువతిని హతమార్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బోరబండ ప్రాంతంలో ఒక ప్రేమోన్మాది ఘాతకానికి తెగబడ్డాడు. మొత్తం టోల్గా కూడా ప్రేమించానంటూ ఒక యువతిని అయితే దారుణంగా హత్య చేయబడింది. అయితే మానసిక ఆరోగ్య కేంద్రమైనటువంటి ఆ యొక్క వైద్య కేంద్రమైనటువంటి ఈ పరిసరాల్లో మొత్తం చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ ఈ పరిసరాలు మొత్తం నిర్మాషణంగా ఉన్నాయి. ఒక అడవిని తలపిస్తున్నాయి. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈ దాంట్లో ఎక్కడ చూసినా చెట్లు పొదలతోని ఎవరు కూడా రానటువంటి సిచ్యువేషన్. మరి ఇంకొక సైడ్ చూసుకుంటే కనుక కూతవేటు దూరంలో మొత్తం టోటల్గా ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సమీపంలోనే ఆ యొక్క అయితే హత్య జరిగింది చూసుకోవచ్చు. హత్య జరిగిన ప్రాంతం నుండి కూతవేటు దూరం లోపలనే ఇండ్లు కూడా ఉంటాయి. మొత్తం జనవాసాల నివాసాలు ఉంటాయి. అయితే గేట్కు ముందు భాగంలో మాత్రమే ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎవరిని రానియరు, కానీ ఇక్కడ నుండి ఎవరైనా రావచ్చు. గతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ వెనుక భాగంలో ఈ యొక్క నిర్మానుష ప్రాంతం లోపల ఇక 2-3 హత్యలు కూడా జరిగాయి అంటూ కూడా స్థానికుల నుంచి సమాచారం అయితే వస్తూ ఉంది. అయితే ఇక్కడ నిఘా లోపం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా గుర్తించడం, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ముందు భాగం మాత్రమే చూస్తారు. అయితే ఈ యొక్క ప్రాంతం లోపల నిన్న రాత్రి 7:30 ఈ ప్రాంతం లోపల ఇక్కడ నుండి ఇది బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుందో ఆ వెహికల్స్ కానీ ఆ ఇండ్లు కానీ కనిపిస్తుందో ఇక్కడ నుండి ఎవరైనా రావచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఆ యొక్క సెక్యూరిటీ లోపం. అయితే ఈ యొక్క మర్డర్ జరిగిన స్పాట్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క బిల్డింగ్ చూసుకోవచ్చు మనం. అయితే పురాతనమైన బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. అయితే మేల్ ఓపెన్ వార్డ్ అంటూ కూడా అక్కడ రాసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగింది. మాట పెరిగేసి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక అయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం లోపల ఆ యువతిని అతి కిరాతకంగా మొత్తం టోల్గా తలపైన బలంగా కొట్టడం జరిగింది. తలపైన బలంగా కొట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల ఆ యువతి గిలగిల కొట్టుకుని అయితే చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ స్పాట్లోనే ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు కూడా అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బోరబండ పిఎస్లో సోమవారం రాత్రి 7:30 ఈ హత్య జరిగిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఫాతిమాగా గుర్తించారు. చనిపోయిన యువతిని ఫాతిమాగా గుర్తించారు. గతంలో అయితే బంజారాహిల్స్లోని ఒక పబ్లో పనిచేసి అక్కడ నుంచి ప్రస్తుతం బేగంపేట ఊర్వశి పబ్లో పనిచేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇక పబ్లో డ్యాన్సర్గా పనిచేస్తున్నటువంటి ఫాతిమకు 2 పిల్లలు ఉన్నారు, భర్త కూడా ఉన్నాడు. ప్రస్తుతం కార్ఖానాలో ఈమె నివాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అల్లాపూర్లో నివసించేది. బోరబండ సమీపంలోనే అల్లాపూర్ ఉంటుంది. ఆ అల్లాపూర్లో నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క జహీర్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో జహీర్ అక్కడ అల్లాపూర్లో నివసిస్తున్నాడు. జహీర్కు కూడా అయితే పెళ్ళయింది. అతనికి కూడా 2 పిల్లలు ఉన్నారు. అయినా కూడా అంటే అల్లాపూర్లో ఇతను జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి పబ్కి వెళ్ళిన క్రమం లోపల ఆ యొక్క ఫాతిమా పరిచయం అయినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమగా మారిన తర్వాత అయితే బంజారాహిల్స్లోని ఫాతిమా డాన్సర్గా పనిచేస్తున్నప్పటి నుంచి అప్పుడప్పుడు ఆ పబ్కు కస్టమర్గా జహీర్ వెళ్తూ ఉండేవాడు. ఆ పబ్లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త
వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫాతిమా ఊర్వశి పబ్బుకు మారిన తర్వాత వారిద్దరి మధ్య ఏర్పాటైనటువంటి ఎడుబాటు తట్టుకోలేక ఆమె ఫోన్లు మాట్లాడతలేదు, ఈయనతోని కాంటాక్ట్లో లేదు అనేది కోపంతోని ఆమెను పిలిపించాడు. మాట్లాడుకుందామని అంటూ కూడా పిలిపించిన క్రమం లోపల ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క బిల్డింగ్ దగ్గరనే ఇక్కడే పిలిపించాడు. ఇక్కడే పిలిపించి ఇక్కడే కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇదే ప్లేస్లో ఆమెని అయితే అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత పోలీసులకు కూడా లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూస్తే కూడా ఇక్కడ మొత్తం ఈ యొక్క పరిసరాలను గమనిస్తే కనుక ఇక్కడ మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే నిఘా కరువైందని చెప్పాలి. పోలీసుల నిఘా కరువైంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా అంత లేదు కాబట్టి ఈ యొక్క పక్క ప్లాన్ ప్రకారం అప్పుడప్పుడు కూడా ఇక్కడ అయితే ఈ యొక్క ప్రాంతాలన్నింటి కూడా ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితునికి ఈ యొక్క ప్రాంతం మొత్తం క్షుణ్ణంగా తెలిసినట్టుగా ఉంది కాబట్టి ఈ హత్య చేశాడంటూ కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్.